హాయ్ హలో డియర్ ఆల్ వ్యూయర్స్, నేను డాక్టర్ మణి, హెచ్ఓడి ట్రిపుల్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ వీడియోలో నేను ఏస్ ట్రిపుల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. వెరీ రీసెంట్గా మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్లో యాక్సెల్ ఎయిర్ కంట్రోల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వారు ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేశారు. ఈ కంపెనీ ప్యూర్లీ కోర్ అంటే కండిషనింగ్, ఎయిర్ రిఫ్రిజిరేషన్ ఎక్విప్మెంట్స్, సెంట్రిఫ్యూగల్ ఫ్యాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. ఈ డ్రైవ్లో మన ఏస్ ట్రిపుల్ స్టూడెంట్స్ 6 ప్లేస్ అయ్యారు. ఇందులో భాగంగా ప్లేస్ అయిన మన ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ట్రిపుల్ స్టూడెంట్ ఉమేష్ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఉమేష్, కంగ్రాచులేషన్స్ నాన్న. మీరు రీసెంట్గా వచ్చిన కోర్ కంపెనీ యాక్సెల్ లిమిటెడ్లో ప్లేస్ అయ్యారని విన్నాం. ఒకసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? Thank you for congratulating me, madam. I am Umesh Chandra, studying in ACE Engineering College 4th year Triple Department, and also I done my diploma in electrical background. వెరీ నైస్. ఈ కంపెనీలో ట్రిపుల్ నుంచి ఎంతమంది ప్లేస్ అయ్యారు? టోటల్ 6 members ప్లేస్ అయ్యారు మేడం ఈ కంపెనీకి మన త్రిబుల్ నుంచి. అందులో 5 members బాయ్స్, ఒక గర్ల్ కూడా ఉన్నారు మేడం. బాయ్స్ నుంచి నేను, అజయ్, శివ, రాజేష్, కిరణ్ వీళ్ళందరూ ప్లేస్ అయ్యాం మేడం. తర్వాత గర్ల్స్ నుంచి సమత అని ఒక తను కూడా ప్లేస్ అయింది మేడం. వెరీ గుడ్. అయితే ఈ కంపెనీకి సంబంధించి మీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేస్తారా మీ జూనియర్స్ కోసం? ఈ కంపెనీకి టోటల్ 2 rounds మేడం, యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ రౌండ్. యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు మేడం. నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్కి వచ్చేసరికి నాకు అరౌండ్ 15 to 20 minutes ఇంటర్వ్యూ అనేది జరిగింది మేడం. వెళ్ళగానే వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకున్నారు మేడం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నాకు బేసిక్స్ నుంచి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు మేడం. నాకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మెషిన్స్ మీద నుంచి డిస్కషన్ జరిగింది మేడం. నాకు మెషిన్స్ మీద అంటే నేను 3-2 నుంచి గేట్ కోచింగ్ తీసుకోవడం వల్ల నాకు మెషిన్స్ చాలా అంటే కొంచెం కాన్సెప్ట్ ఉంది మేడం. నాకు మెషిన్స్ కాన్సెప్ట్ ఉండడం వల్ల నాకు మెషిన్స్ మీద క్వశ్చన్స్ నేను ఈజీగా ఆన్సర్ చేయడం వల్ల నాకు అది చాలా ప్లస్ అయిపోయింది మేడం. ఈ కంపెనీకి సంబంధించి మీకు ఏదైనా స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇచ్చారా? ఇచ్చారు మేడం. లాస్ట్ 4-5 months నుంచి మన కాలేజ్లో మన త్రిబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోర్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది మేడం. దాంట్లో ఫస్ట్ మాకు వాళ్ళు పైథాన్ స్కిల్స్ నేర్పించారు మేడం. దాని తర్వాత కోర్ రిలేటెడ్ కోర్సెస్ నేర్పించారు మేడం. లైక్ ఈవీ డిజైనింగ్, బ్యాటరీ డిజైనింగ్, పీసీబీ డిజైనింగ్, ఎల్టీస్పై సిమ్యులేటర్ సాఫ్ట్వేర్, IE3D సాఫ్ట్వేర్ నేర్పించారు. దెన్ లాస్ట్ మళ్ళీ మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు మేడం. అంటే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ కావాలని. ఇవన్నీ మాకు చాలా ఈజీ అయిపోయాయి మేడం. ఓకే. ప్లేస్మెంట్స్కి సంబంధించి మీకు డిపార్ట్మెంట్ నుంచి ఎయిడ్ కానీ మోటివేషన్ కానీ ఉంటుందా? మాకు డిపార్ట్మెంట్ నుంచి చాలా సపోర్టివ్ ఉంది మేడం ఫస్ట్ నుంచి కూడా. ప్లస్ మళ్ళీ ఈ కంపెనీ ఒక 15 days ముందు మాకు ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. 15 daysలో డ్రైవ్ ఉంటుంది మనకి అనగానే మాకు డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఏం చేశారంటే ఈ కంపెనీ ప్రొఫైల్ ఏంటి, జాబ్ ఎట్లా ఉంటుంది అని మాకు అన్ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ప్లస్ మళ్ళీ దీనికి తోడుగా మాకు మాక్ ఇంటర్వ్యూస్, మాక్ టెస్ట్లు కండక్ట్ చేయడం, మాకు మళ్ళీ దానికి ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలంటే చాలా హెల్ప్ జరిగింది మేడం మాకు ఇది. వెరీ గుడ్. ఓకే. ఈ కంపెనీ ప్యాకేజ్ ఇంకా లొకేషన్ గురించి చెప్తారా? ఈ కంపెనీ ప్యాకేజెస్ వచ్చేసి 3.6 LPA మేడం. లొకేషన్ వచ్చేసి వాళ్ళు మనకి 3 లొకేషన్స్ ప్రొవైడ్ చేశారు మేడం. అహ్మదాబాద్, కోల్కతా, కొచ్చి. వాళ్ళు నాకు ఎక్కడ జాయినింగ్ ఇస్తారో ఇంకా మెయిల్ ఏం రాలేదు మేడం. లొకేషన్ చూడాలి ఎక్కడ ఇస్తారో. గుడ్. మాకు కూడా స్టూడెంట్స్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, బాగా పర్ఫామ్ చేశారు అనే ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. ప్రస్తుతం రష్యన్ నడుస్తున్నా కూడా కోర్ జాబ్లో మంచి ప్లేస్మెంట్ సాధించారు. మీరు సాటిస్ఫై అయ్యారా? అయితే చివరిగా మీ జూనియర్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? సాటిస్ఫై అయ్యా మేడం. నేను డిసైడ్ అయిపోయాను మేడం ఎప్పుడో కోర్ సైడే నా కెరియర్ సెటిల్ చేసుకోవాలని. ఎందుకంటే మనం పాస్ట్ 2-3 years చూస్తున్నాం మేడం. రిసెషన్ వల్ల ఎప్పుడు జాబ్ ఉంటుందో ఎప్పుడు ఊడిపోతుందో వాళ్ళకే తెలియదు. ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి ఇన్సెక్యూర్ జాబ్ కాబట్టి అంతా నాకు ఆ రిసెషన్ పీరియడ్ చూసిన తర్వాత నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ లేకుండే మేడం. నేను కోర్ సైడే అని ఫిక్స్ అయిపోయాను. ప్లస్ మళ్ళీ మనం త్రిబుల్ తీసుకోవడం వల్ల మనకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మేడం. గవర్నమెంట్ సెక్టర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మనము గేట్ రాసుకోవచ్చు, స్టేట్ ఎగ్జామ్స్ ఉంటాయి, మళ్ళీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఇదే ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ ఉమేష్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ యస్ ఫర్ యువర్ టైమ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, share and subscribe.